Hi comrades, this is Brajasanyam Shivshankar. Welcome to Brajasanyam News and Law channel. Mitrama, today I would like to explain about section 4 of CRPC 1973. Section 4 of CRPC 1973. Section 4 deals trial of offences under the Indian Penal Code and other laws. Section 4 deals trial of offences under the Indian Penal Code and other laws. Section 4 contains two subsections also. Relating to trial of offences under the Indian Penal Code and other laws. Section 4, subsection 1 of CRPC 1973 deals all offences under the Indian Penal Code shall be investigated, inquired into, tried and otherwise dealt with according to the provisions hereinafter contained. ఏదైతే ఇండియన్ పెనల్ కోడ్కి సంబంధించి సెక్షన్స్ 511 సెక్షన్స్ ఉన్నవో వాటన్నిటినీ కూడా ఈ యొక్క కోడ్ ద్వారా మనం ట్రయల్ చేయడం, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ద్వారా ట్రయల్ చేయడం జరుగుతుంది. మొత్తం కంప్లీట్ ఆ యొక్క కేసుకి సంబంధించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ట్రయల్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ యొక్క కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, subsection 2 of section 4 of CRPC 1973 deals all offences under any other law shall be investigated, inquired into, tried and otherwise dealt with according to the same provisions, but subject to any enactment for the time being in force regulating the manner of place of investigating, inquiring into, trying or otherwise dealing with such offences. అంటే ఒకవేళ ఈ యొక్క కోడ్లో కనుక చెప్పకపోతే వేరే ప్రత్యేకమైనటువంటి లోకల్ లాస్లో కానీ స్పెషల్ లాస్లో కానీ ఆ యొక్క ట్రయల్ ప్రొసీజర్ కనుక ఇవ్వడం జరిగితే ఆ విధంగా ఏదైతే స్పెషల్ లాస్లో కానీ లోకల్ లాస్లో కానీ ట్రయల్ ప్రొసీజర్ ఇచ్చారో ఆ విధంగానే ఆ కేసును ట్రయల్ చేయడం జరుగుతుంది. ఇవ్వని పక్షంలో ఆ స్పెషల్ లాస్లో కానీ లోకల్ లాస్లో కానీ ఆ విధంగా ఇవ్వని పక్షంలో సిఆర్పిసి ప్రకారమే ట్రయల్ చేయడం జరుగుతుంది. అగైన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ సెక్షన్. సెక్షన్ 4 డీల్స్ ట్రయల్ ఆఫ్ ఆఫెన్సెస్ అండర్ ది ఇండియన్ పెనల్ కోడ్ అండ్ అదర్ లాస్. సెక్షన్ 4 ఏం చెప్తుంది? ఈ ట్రయల్ ఆఫ్ ఆఫెన్సెస్ అండర్ పెనల్ కోడ్, ఇండియన్ పెనల్ కోడ్కి సంబంధించి ఈ యొక్క సెక్షన్ 4 మనకు చెప్పడం జరుగుతుంది. ట్రయల్ ఆఫ్ ఆఫెన్సెస్ అండర్ ఇండియన్ పెనల్ కోడ్ అండ్ అదర్ లాస్ అని చెప్పడం జరుగుతుంది. సబ్సెక్షన్ 1 ఆఫ్ సిఆర్పిసి, సబ్సెక్షన్ 1 ఆఫ్ 4 ఆఫ్ సిఆర్పిసి, subsection 1 of section 4 of CRPC says all offences under the Indian Penal Code shall be investigated. ఇండియన్ పెనల్ కోడ్కి సంబంధించి అన్ని అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో 511 సెక్షన్స్ ఉన్నాయి ఐపీసీలో, వీటికి సంబంధించి అన్ని అఫెన్సెస్ని ఈ యొక్క కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కిందే ట్రయల్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేయడం కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ట్రయల్ కానీ, అదర్వైజ్ డెల్ట్ విత్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ హీరిన్ ఆఫ్టర్ కంటైన్డ్. ఈ కోడ్లో ఇచ్చినటువంటి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 సిఆర్పిసి 1973లో ఏవైతే ప్రొవిజన్స్ ఇచ్చారో ఆ ప్రొవిజన్స్లో భాగంగానే ఆ ప్రొవిజన్స్ అకార్డింగ్ టు దట్ ప్రొవిజన్స్ అఫెన్సెస్ విల్ బి ట్రైడ్. అంటే ఇది ఒక పార్ట్. Subsection 2 of section 4 of CRPC 1973 says all offences under any other law shall be investigated, inquired into, tried and otherwise dealt with according to the same provisions, but subject to any enactment for the time being in force regulating the manner of place of investigating, inquiring into, trying or otherwise dealing with such offences. ఏవైతే ఈ కోడ్లో చెప్పబడిందో ఆ విధంగా ట్రయల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ కోడ్లో ఎక్కడైనా చెప్పకపోతే కనుక ప్రత్యేకంగా ఒక లోకల్ లాస్ కానీ స్పెషల్ లాస్ కానీ వేరే స్పెషల్ ఎనాక్ట్మెంట్స్లో కానీ ఆ ట్రయల్ ప్రొసీజర్ అది ఇచ్చుంటే కనుక ఆ విధంగా అకార్డింగ్ టు దట్ స్పెషల్ యాక్ట్స్, వాటి యొక్క అకార్డింగ్ టు దట్ స్పెషల్ లోకల్ లాస్, ఆ లోకల్ లాస్కి సంబంధించి ఆ యొక్క స్పెషల్ యాక్ట్స్కి సంబంధించి ఆ విధంగానే ట్రయల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అందులో ఆ ట్రయల్ ప్రొవిజన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారమే వారు
ఆ యొక్క ట్రయల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు, ట్రయల్ కావచ్చు, ఎవ్రీథింగ్. ప్రత్యేకంగా ఒక ప్రొవిజన్ కనుక ఆ యాక్ట్స్లో, స్పెషల్ యాక్ట్స్లో కానీ ఆ లోకల్ యాక్ట్స్లో కానీ ఇవ్వడం జరిగితే అవి వాటిని కంప్లై చేస్తారు. వాటిలో ఇవ్వకపోతే కనుక కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ప్రకారమే మొత్తం ఈ యొక్క ప్రొసీజర్ అంతా జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ NDPS యాక్ట్, పోక్సో యాక్ట్, ఇవన్నీ కూడా కొన్ని అంటే ఓవరాల్గా మోస్ట్లీ సిఆర్పిసిని ఫాలో అవుతూనే కొన్ని ప్రొవిజన్స్ని వారు ఎనాక్ట్ చేయడం, ప్రత్యేకంగా ఆ ప్రొవిజన్స్ని స్ట్రిక్ట్గా వాటిలో పెట్టడం, ఆ స్పెషల్ యాక్ట్స్లో పెట్టడం, NDPS కానీ, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కానీ, లేదు పోక్సో యాక్ట్ కానీ, వీటిలో ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ని మాత్రమే కంప్లై చేస్తారు. ప్రత్యేకంగా ట్రయల్ ప్రొసీజర్ కానీ, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కానీ ఇలాంటివి ఒకవేళ వాటిలో ఇవ్వకపోతే అకార్డింగ్ టు సిఆర్పిసి మాత్రమే ఈ ప్రొసీజర్ అంతా నడుస్తుంది. అకార్డింగ్ టు సిఆర్పిసి మాత్రమే ఈ ప్రొసీజర్ అంతా నడుస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి ఆల్ సెక్షన్స్ అన్నిటినీ కూడా, అఫెన్సెస్కి సంబంధించి అన్నీ కూడా ట్రయల్ ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం జరిగినప్పటికీ కొన్ని లోకల్ లాస్ కానీ, స్పెషల్ లాస్లో కానీ, స్పెషల్ ఎనాక్ట్మెంట్స్లో కానీ, లోకల్ ఎనాక్ట్మెంట్స్లో కానీ వారు కొన్ని ప్రొవిజన్స్ కనుక స్పెషల్గా ఇవ్వడం జరిగితే ఈ ట్రయల్కి సంబంధించి కానీ, ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కానీ, ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించి కానీ ఆ యొక్క స్పెషల్ లోకల్ లాస్ కానీ, ఆ యొక్క స్పెషల్ యాక్ట్స్కి సంబంధించి కానీ వాటినే ఫాలో చేస్తారు. వాటిలో కనుక ప్రొవిజన్స్ ఏమైనా యాబ్సెన్స్ ఉంటే సిఆర్పిసినే ఫాలో అవుతారు. సిఆర్పిసిలో మనకి చెప్పబడి ట్రయల్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా మనకి సిఆర్పిసిలో చెప్పబడుతున్నాయి, చెప్తారు, ప్రతిదీ చెప్తారు. అసలు ఎఫ్ఐఆర్ కానీ ప్రతి ఎవ్రీథింగ్, అరెస్ట్ కానీ అన్నీ ఉంటుంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా వాటిల్లో ఏమైనా కొన్ని ప్రొవిజన్స్ని ఇంకా స్ట్రిక్ట్గా కానీ ఆ యాక్ట్కి సంబంధించి కానీ చెప్పబడినప్పుడు దానిని ఫాలో అవుతారు. ఇప్పుడు అరెస్ట్ ప్రొసీజర్ మనకి సిఆర్పిసిలో చెప్పడం జరుగుతుంది. కానీ ఒక ప్రత్యేకమైన యాక్ట్లో అరెస్ట్ ప్రొసీజర్ చెప్పారనుకోండి, ఆ ప్రత్యేకమైన యాక్ట్కి సంబంధించి, అఫెన్స్కి సంబంధించి ఆ అరెస్ట్ ప్రొసీజర్నే ఫాలో అవుతారు తప్ప సిఆర్పిసి అరెస్ట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వరు. ఒకవేళ అక్కడ చెప్పకపోతే ఖచ్చితంగా సిఆర్పిసిని ఫాలో అవుతారు. సో ఈ సెక్షన్ 4 డీల్స్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్ అండ్ అదర్ లాస్. నెక్స్ట్ సేవింగ్స్ అంటే మినహాయింపులు అని. సేవింగ్స్ అంటే ఏంటి? మినహాయింపులు అని. నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ కోడ్ షెల్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రొవిజన్ టు ది కాంట్రరీ ఎఫెక్ట్ ఎనీ స్పెషల్ ఆర్ లోకల్ law for the time being in force or any special jurisdiction or power conferred or any special form of procedure prescribed by any other law for time being in force. ఒకవేళ ఇందులో ఏమన్నా చెప్పకపోతే ఆ టైంకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ లాస్ కానీ, లోకల్ లాస్ కానీ, టైం బీయింగ్ ఇన్ ఫోర్స్లో ఆ స్పెషల్ జ్యూరిడిక్షన్కి సంబంధించి కానీ, పవర్స్ కన్ఫర్ అవ్వడం కానీ, స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ప్రొసీజర్ కానీ ప్రిస్క్రైబ్ చేయబడితే వాటిని అమలుపరచడం జరుగుతుంది. అంటే రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ దిశ యాక్ట్ తీసుకొచ్చారు. దిశ యాక్ట్ రాకముందు మనం కొన్ని ప్రొవిజన్స్ని ఫాలో అయ్యేవాళ్ళం. దిశ యాక్ట్ వచ్చాక దిశకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని మాత్రమే మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. దట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్కి సంబంధించి అంటే ఏదైనా సరే ఒకవేళ ఈ యొక్క కోడ్లో చెప్పకపోతే, ఈ కోడ్లో కనుక చెప్పి ఉండనప్పుడు టైం బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆ కాలక్రమంలో మనకి అప్పటికప్పుడు కొన్ని లాస్ని ఎనాక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది, కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ని ఎనాక్ట్ చేయాల్సి వస్తుంది. సో వాటిని తీసుకొచ్చి ఆ జ్యూడిక్షన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ పవర్స్ కన్ఫర్డ్, కొన్ని పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ప్రొసీజర్ చెప్పడం జరుగుతుంది. వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సేవింగ్స్ అంటే మినహాయింపులు అన్నమాట. అంటే ఏం కాదు, ఇప్పుడు మనకి జనరల్గా ఈ కోడ్లో కొన్ని చెప్పని ఏమైనా ఉంటే కనుక టైం బీయింగ్ ఇన్ ఫోర్స్ ఏమైనా కొత్తగా కొంత ప్రొసీజర్ కానీ, కొన్ని యాక్ట్స్ కానీ, ఇలాంటి ఈ అఫెన్సెస్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రొవిజన్స్ ప్రకారం వాటిని ట్రయల్ చేస్తూనే ఆ ప్రొసీజర్ అంతా ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అవుతూనే, ఒకవేళ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కాకుండా ఆ యాక్ట్లో కనుక ప్రత్యేకంగా ఏమైనా ప్రొసీజర్ అది చెప్పబడి ఉంటే కనుక ఆ ప్రొసీజర్ని మాత్రమే కంప్లై చేస్తారు. ఒక యాక్ట్లో ప్రత్యేకంగా ప్రొసీజర్ చెప్పాక ఆ ప్రొసీజర్ను మానేసి ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని అక్కడ మనం కంప్లీట్గా ఉండదు. మ్యాక్సిమం అసలు ఏ అఫెన్స్ అయినా సరే మోస్ట్లీ
90% కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారమే మనకు నడుస్తుంది. కానీ కొన్ని స్పెషల్ అఫెన్సెస్ ఉంటాయి, స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి. ఆ స్పెషల్ యాక్ట్స్కి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్ ప్రకారమే కంప్లై చేయడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేకమైనటువంటి బెయిల్ ప్రొసీజర్ ఇచ్చినప్పుడు ఆ బెయిల్ ప్రొసీజర్ని వదిలేసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం నడవదు. అక్కడ ప్రత్యేకమైనటువంటి అఫెన్సెస్కి కొంత పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఐపీసీలో పనిష్మెంట్స్ని మనం తీసుకోవడం జరగదు. అక్కడ చెప్పకపోతే ఆ యాక్ట్లో, స్పెషల్ యాక్ట్లో కానీ ఆ లోకల్ యాక్ట్లో కానీ చెప్పకపోతే ఖచ్చితంగా మనం సిఆర్పిసినే ఫాలో అవుతాం, అదేవిధంగా ఐపీసీనే ఫాలో అవుతాం. ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ ఉంది. ఎన్ఐ యాక్ట్కి సంబంధించి కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ముందుకెళ్తాం. ఎన్ఐ యాక్ట్కి సంబంధించి ఎన్ఐ యాక్ట్లో ప్రత్యేకంగా కంప్లైంట్ ఏ విధంగా ఏ ప్రొవిజన్ కింద ఫైల్ చేయాలని అందులో చెప్పడం జరుగుతుంది. ఆ ప్రొవిజన్ ప్రకారమే కంప్లైంట్ని ఫైల్ చేస్తాం. జనరల్గా సిఆర్పిసిలో మనం 200 అని ఈ విధంగా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కింద మనం ఫైల్ చేయడం జరుగుతుంది కంప్లైంట్స్. అదే ప్రత్యేకంగా కొన్ని యాక్ట్స్లో కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చి ఈ ప్రొవిజన్ ప్రకారం మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలంటే ఆ ప్రొవిజన్ ప్రకారమే కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ట్రయల్ ప్రొసీజర్ అంతా కూడా ఆ యాక్ట్లో, స్పెషల్ యాక్ట్లో కానీ ఆ లోకల్ యాక్ట్లో కానీ చెప్పకపోతే యాజ్ పర్ సిఆర్పిసి ప్రకారమే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అందుకనే ఈ సెక్షన్ 5 డీల్స్ సేవింగ్స్, మినహాయింపులు. సెక్షన్ 5 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ సేవింగ్స్ అంటే మినహాయింపులు అని. ఇందులో టైం బీయింగ్ ఇన్ ఫోర్స్ వచ్చేటటువంటి కొన్ని యాక్ట్స్ని కానీ, లేదు నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ కోడ్, ఈ కోడ్లో కనుక ఏమీ లేక చెప్పకపోయినట్లయితే షల్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రొవిజన్ టు ది కాంట్రరీ, ఏమైనా కొన్ని ప్రొవిజన్స్ కూడా యాబ్సెన్స్ అయి ఉంటే కనుక ఎఫెక్ట్ ఇన్ స్పెషల్ ఆర్ లోకల్ లాస్ ఫర్ ది టైం బీయింగ్ ఇన్ ఫోర్స్, అక్కడ లోకల్ లాస్ కానీ స్పెషల్ లాస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వాటిలో చెప్పబడినటువంటి ప్రొవిజన్స్ ప్రకారమే అది ఆ యొక్క ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయడం, ఇన్వెస్టిగేషన్ కానీ, ఎంక్వైరీ కానీ, ట్రయల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ కేసుకి సంబంధించిన ప్రొసీజర్ అంతా వాటి ప్రకారం నడుస్తుంది. ఒకవేళ టైం బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎనీ స్పెషల్ జ్యూడిక్షన్ ఆర్ పవర్ కన్ఫర్డ్ ఆర్ ఎనీ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ బై ఎనీ అదర్ లా ఫర్ ది టైం బీయింగ్ ఇన్ ఫోర్స్. టైం బీయింగ్ ఇన్ ఫోర్స్లో కాలక్రమంలో